వర్షాలపై సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని, కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. కళ్లల్లో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్లు ఇవ్వాలని సూచించారు. వాతావరణ కేంద్రం హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించారు. రైతుల సమస్యల్ని పరిష్కరించడంతో పాటు కొనుగోళ్లలో వేగం పెంచేలా సర్కారు తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలపై మా ప్రతినిధి మల్లిక్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పవిత్ర అకాల వర్షాలు అన్నదాతను నిద్ర లేకుండా చేస్తున్నాయి. నిన్న కురిసిన అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని ప్రత్యేకించి మెదక్, కరీంనగర్ వంటి ఉమ్మడి జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. మార్కెట్ యార్డులు అలాగే కళ్ళాల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్న ధాన్యం చాలా చోట్ల తడిసి ముద్దైంది. ఫలితంగా రైతులు తమ ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు తమ కళ్ళ ఎదుటే నీటి పాలవడంతో వాడి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కన్నీరు మున్నీరు అవుతున్నారు చాలా చోట్ల. ఇప్పటికే కొనుగోళ్లలో జాప్యం వంటి అంశాలు కూడా రైతులను తీవ్ర మనోవేదన గురి చేస్తున్న నేపథ్యంలో అకాల వర్షాలు తమకు తీవ్రంగా ఇబ్బంది కలుగజేస్తున్నాయి. ఈ ఫలితంలో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికి అకాల వర్షాల నేపథ్యంతో పాటు పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు గ్రామాల్లో పరిస్థితులు సమీక్షించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకించి కొనుగోలు కేంద్రాల్లో సాఫీగా ధాన్యం సేకరణ జరగడంతో పాటు అవసరమైతే అదనపు సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇప్పటికే చాలా కేంద్రాల్లో కూడా కొనుగోలు వ్యవస్థ అనేది చాలా నత్తనడక నడుస్తుంది, అస్తవ్యస్తంగా మారుతుంది. ప్రత్యేకించి రైస్ మిల్లర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరించి అధికంగా అంటే 40 కిలోల బస్తా తూకం వేయాల్సి ఉండగా అదనంగా 2 కిలోలు 3 కిలోల చొప్పున కూడా తూకం వేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు తమ గగ్గోలు ఎంత మొరపెట్టుకున్నా కూడా ఎక్కడ కూడా ఏ అధికారి కూడా స్పందించడం లేదు. ఈ క్రమంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు, సమీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయినా క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండడం లేదు. అయితే ఈ ఏడాది రబీ మార్కెటింగ్ సీజన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి పౌర సరఫరాల శాఖ నిర్ణయించినప్పటికీ ఈ కొనుగోలు వ్యవస్థ అస్తవ్యస్తంగా జరగడం వల్ల ఇప్పటి కేవలం 77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు సేకరణ పూర్తయింది. ఇంకా చాలా మార్కెట్ యార్డుల్లో ధాన్యం రాసులు ముబ్బడిగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు వర్షం వస్తుందా, అకాల వర్షం వస్తుందా, వడగళ్ల వర్షం వస్తుందా అనే భయంతో రైతులు బిక్కుమంటూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అలాగే దాదాపు ఈ యొక్క కొనుగోలు సేకరణ సంబంధించి ఈ రబీలో 8 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. కొనుగోలు చేసిన కేవలం 24 గంటల్లోనే తమ నగదు తమ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పి పౌర సరఫరాల శాఖ అలాగే ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇప్పటి వరకు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయినట్లు అధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో వేసవి ఎండలు విపరీతంగా ఉండడంతో కూలీల కొరత, హమాలీల కొరత క్షేత్రస్థాయిలో తీవ్రంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల అధికార యంత్రాంగం చొరవ చేసుకుని బీహార్ అలాగే పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి ఇక్కడ సమస్య లేకుండా చేశారు. అలాగే ఒక బస్తాపై ₹1 కమిషన్ రైతులు నేరుగా చెల్లిస్తున్నప్పటికీ రైస్ మిల్లర్లు తూకం వేసిన తర్వాత ధాన్యాన్ని రైస్ మిల్లర్ తరలించడంలో లారీల కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఈ సమస్యను కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే రైతులు ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికొచ్చిన తర్వాత కళ్ళాల్లో అమ్ముకుందామంటే కూడా కొనుగోలు కేంద్రాలు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. అలాగే ప్రతి గింజ కూడా ఇప్పుడు తాజాగా కురిసిన వర్షాలు అలాగే ఇవాళ కూడా రాత్రి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలాగే సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొనుగోళ్ల ప్రక్రియ అనేది కాస్త ఈసారి చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా అనేక సమస్యలు విలయతాండం చేస్తున్నాయి. జిల్లా స్థాయిలో మంత్రులు పేరుకే రివీల్ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఒక సమస్యలు కూడా